హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమారా క్విజిన్. దిస్ ఇస్ వసంతి. ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. స్టార్ట్ చేసేద్దామా? మరి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి. దాంట్లో ఆయిల్ వేసేద్దాము. కొంచెం ఆయిల్ వేసేయాలి. ఆ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసేయాలండి. ఇక్కడ నేను కందిపప్పు యూజ్ చేస్తున్నాను. ఈ పప్పు తయారు చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా పప్పు తీసుకున్నాను. అంటే సుమారుగా ఒక హాఫ్ కప్ ఆఫ్ పప్పు అనుకోండి. ఆ పప్పు వేసిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, పచ్చిదనం పోయేంత వరకు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పప్పులో మనము వాటర్ పోసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ ఆఫ్ పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను వాటర్, ఎందుకంటే నేను మీకు ఫర్దర్గా వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసేయాలండి. ఇటు సైడ్ పప్పు ఉడుకుతుండగానే ఇప్పుడు మనము మామిడికాయని కట్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నానండి నేను. దీన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. దీంట్లో నేను సీడ్ కూడా వాడుతున్నానండి పప్పు ప్రిపేర్ చేయడానికి. కొందరు టెంకా అని అంటారు. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కట్ చేసుకునే లోపల మీకు ఒకటి చూపించేస్తాను నేను. ఇది కట్టు అంటారనమాట. అంటే పప్పు ఉడికిన తర్వాత వచ్చే వాటర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి వేసేసుకొని ఇది కలుపుకొని తింటే అదురిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇప్పుడు పప్పు తయారు చేసుకుందాము. ఒక గిన్నె తీసేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందామండి. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్తో ఈ పప్పు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు బాగా దంచిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేస్తున్నాను. ఇందులో ఆవాలు వాడాల్సిన అవసరం లేదండి. సో జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు మళ్ళీ ఇందులో కూడా వేసేసుకుందాం మనము, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు, మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం. టెంకా అన్నాను కదా, అది కూడా ఇందులో వేసేసాను. పుల్లటి మామిడికాయ ఉంటే మట్టుకి ముక్కలు చాలా తొందరగా వేగిపోతాయండి. ఉడకాలి, ముక్కలు చాలా ఉడకాలి. ఇది పుల్లగా ఉంది, తొందరగా వేగిపోతుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు, కొంచెం ఉడికేంత వరకు వెయిట్ చేయాలండి మనం, ముక్కలు ఉడికేంత వరకు. ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం నేను వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువగానే వేసేసుకుంటానండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను అన్నిట్లోనూ కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను. సో దీంట్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ మనం వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసేసుకొని అలా ఒక 2 సార్లు కలిపేసుకోవాలి. కొంచెం ఉడికేంత వరకు చూడాలి. కొద్దిగా ఒక బాయిల్ వచ్చేంత వరకు చూసి దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా పప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే. ఒక 2-3 నిమిషాలు మన పప్పు రెడీ అయిపోతుందండి. కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఆ కారం అనేది ఈ పప్పుకి పట్టాలి కదా. సో మన పప్పు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో పైనుండి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇది ఇవాల్టి నా రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.